కలిసికట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. త్వరలో అశ్విని వైష్ణవ్ ఏపీకి రాబోతున్నారన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. 7 నెలల పాలనలో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు తీసుకొచ్చామని మంత్రి అన్నారు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్తోనూ లోకేష్ భేటీ అయ్యారు. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది, అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది, చిత్తూరుకి వచ్చింది. ఆర్సిలర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఉత్తరాంధ్రకు వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి, విశాఖపట్నంలో వస్తున్నాయి. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందరికెళ్తాం. మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి, కొప్పర్తి నోడ్ కానివ్వండి, మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ 2-3లో కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. 100 కిలోమీటర్లోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం. నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారికి నేను చెప్తాం జరిగింది. మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి, అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసాం, ఏం చేసాం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరటం జరిగింది. త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి గారు కూడా అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం.